హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా పాస్తా ఎలా చేయాలో చూసేద్దాము. పాస్తాను మనం రెండు రకాలుగా చేసుకోవచ్చు అండి. ఒకటి ప్లెయిన్గా, ఒకటి వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి ఎలా చేయాలో చూద్దాము. సింపుల్గా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడ దానికి కావాల్సినవి పచ్చిమిర్చి, క్యారెట్, ఆనియన్, టమాటో, అలాగే కరివేపాకును కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ 1.5 స్పూన్ ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడిన తర్వాత కొద్దిగా జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్ని కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము. ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము. ఇక్కడే మనకి పాస్తాకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనము ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకున్నాక టమాటోస్ని కూడా యాడ్ చేసుకుందాము. చూడండి, ఇక్కడ ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్ మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో టమాటోని కూడా యాడ్ చేసి కొంచెం సేపు మగ్గించుకున్నాక ఒక్క పావు స్పూన్ అంతా కారం కూడా వేసుకోండి. ఆ స్పైసీనెస్ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది పాస్తా అనేది. స్పైసీ లవర్స్ ఎవరైనా ఉంటే కొద్దిగా కారం యాడ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదండి. చూడండి, ఇక నేను ఒక గ్లాస్ పాస్తాకి ఒక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ కొలత కరెక్ట్గా సరిపోతుంది మనకి. ఇక్కడ వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులో పాస్తాను వేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే పాస్తా మనకి రెడీ అవుతుంది. రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడైతే మనం చేసేసుకొని తినేసేయచ్చు. పొడి పొడిగా వస్తుంది. ఒక గ్లాస్ పాస్తాకి ఒక గ్లాస్ వాటర్ని అయితే తీసుకోండి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. లేదు కొంచెం ఏమన్నా టైం లేదు మనకి అనుకున్నప్పుడు జస్ట్ వెజిటేబుల్స్ ఏమి యాడ్ చేసుకోకుండా ఇట్లా పోపు వేసుకొని కూడా చేసేసుకోవచ్చు అండి. చూడండి, పొడి పొడిగా వస్తుంది కదా. కొత్తిమీర ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఇలా పైనుండి కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడివేడిగా పాస్తా సర్వ్ చేసుకొని తినేసేయవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది, క్విక్ రెసిపీ. కొద్దిగా రొటీన్గా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా పిల్లలకి ఏదైనా చేసి పెట్టాలి అంటే ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసి పాస్తా చేసి పెట్టేసేయచ్చు మనము. టైం టేకింగ్ కూడా చాలా తక్కువ కాబట్టి ఎప్పుడన్నా కావాలి అన్నప్పుడు ఈ రెసిపీ ఫాలో అవ్వండి. చూడండి, ఇక్కడ ప్లెయిన్ పాస్తా కూడా చూపిస్తున్నాను. జస్ట్ ఎలాంటి వెజిటేబుల్స్ వేయకుండా పచ్చిమిర్చి, ఆనియన్, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి చేసేసానండి. ఇలా మనకి టైం ఉంది అనుకుంటే అలా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి చేసుకోవచ్చు. ఇంట్లో ఒకవేళ వెజిటేబుల్స్ ఏం లేకపోయినా ఇలా ప్లెయిన్గా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కానీ టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.